శ్రీరామచంద్ర, ఎంత అదృష్టం కల్పించావయ్యా! ఈ బోధనతో భాగవతం నువ్వే రచించేలా చేస్తున్నావు. పలికిడిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుండట. నే పలికిన భవారమగునట, పలికెద వేరొట్టుగాత పలుకగనేలా. పలకవలసినది భాగవతం, పలికిస్తున్నవాడు శ్రీరామచంద్రుడు. భాగవతం పలికితే భూమి మీద అన్ని కష్టాలు పోయి మోక్షం లభిస్తుంది. అందుకే భాగవతం తప్ప వేరొకటి పలకవలసిన అవసరం లేదు. నేనిప్పుడు వామనవతారం గురించి రాస్తున్నాను. నారాయణ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. నమస్తే నారాయణ, నమస్తే. ఏమైంది ఇంద్ర, ఈ వేషం ఏమిటి? నీ వాళ్ళందరూ ఏరి నారదుడిని కశ్యపుడిని వెంట పెట్టుకొని ఎందుకు వచ్చావు? మళ్ళీ నీ ఇంద్ర పదవికి ఏదైనా ముప్పు వచ్చిందా? నీకు తెలియంది ఏముంది? ఈ ప్రియభక్తుడైన ప్రహ్లాదుడి మనవడు బలి చక్రవర్తి. ఆ బలి చక్రవర్తికి ప్రహ్లాదుడి మంచి గుణాలు కొన్ని వచ్చాయి. అయితే రాక్షస వంశంలో పుట్టిన కారణంగా కొన్ని రాక్షస గుణాలు కూడా కలిసారు. ప్రభు బలి ఎప్పుడు బలి చక్రవర్తికి గుళ్ళో కాలను జయించాడు. రాక్షసులకు గొప్ప గొప్ప పదవులు ఇచ్చారు. ఇంద్రుని తనని కొట్టి స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అందుకే మేము భారతదేశంలో ఉన్నాము. యజ్ఞాలలో దేవతలకు చెందవలసిన ఫలితాలన్నీ రాక్షసులే పొందుతున్నాయి. దేవతలకు దినదినం ప్రమాదం పెరుగుతుంది. బలి ఎప్పుడు బలి చక్రవర్తిని ఆపేయాలా? బలి చక్రవర్తి గొప్ప దానవంతుడు. అన్ని గుణాలలో కన్నా దాన గుణమే అన్నిలో గొప్పది. ఆ దాన గుణం వలన అతడు మనలో కాళ్ళను జయించాడు. ఇప్పుడు బలి చక్రవర్తిని ఎవరు ఆపలేరు. కష్టాలని పోయింది అప్పుడు నువ్వే మా దిక్కు. కాపాడు దేవా, కాపాడు దేవా, కాపాడు దేవా. దేవతలారా భయపడకండి, నేను వామనావతారం ఎత్తి బలి చక్రవర్తి మరియు రాక్షసులను అదుపులో ఉంచుతాను. అంతవరకు మీరు ఓపిక పట్టండి. కశ్యప మహర్షి, నేను వామనుడిగా మీ ఇంటే జన్మిస్తాను. మీరు నిష్ఠతో తపస్సు చేయండి. ఆ తపస్సు ప్రభావంతో మీ భార్య అదితి గర్భంలో అవతరిస్తాను. అలాగే దేవం మరి బయలుదేరుతా. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, నారాయణ.
నానాబలి శ్రీమన్నారాయణుడు అతిథి కల్పంలో వామనుడిలా అవతరించబోతున్నాడు. రాక్షసుల తేజస్సును ఆయనే హరిస్తాడు. ఆయన వలనే మీరు మీ శక్తిని కోల్పోతున్నారు. మన శక్తిమైన శ్రీహరిని రాముని పొందుతావా? ఇంకెవరైనా ఇలాగ మాట్లాడితే వాళ్ళు శిక్షించే వాటిని. బలి నాకు నీకు చెప్పే స్థితికి వచ్చావా? నువ్వు పరమాత్ముడైన విష్ణువుని నిందిస్తున్నావు. ఇది నీకు ఏమాత్రం మంచిది కాదు. నువ్వు త్వరలోనే నీ రాజ్యాన్ని కోల్పోవుగాక. తాత, నేను కోపంలో అనవసరంగా మాట్లాడాను, నన్ను క్షమించండి. నాయనా బలి, ఈనాటి నుండి విష్ణు భక్తుడివై ఉండు. ఆ శ్రీహరియే సమస్త జనులకు రక్షకుడు. జై శ్రీమతి. శుక్రాచార్యుడికి నమస్కారం. ప్రభు రాముడు ఇప్పుడే మన రాజ్యంలోకి వచ్చాడు. అతని రాక రాక్షసులకి శుభం కాదు. అతను ఏమడిగినా ఇవ్వడం నీకు మంచిది కాదు. దయచేసి నా మాట వినండి. గురువయ్య, మీరు ఇట్లా అనడం మంచిదా? నాపై కరుణ చూపి నేను చేసే బాణాలకి అడ్డు రాసింది. పరిచక్రవర్తి వచ్చిన వాడు సాధారణ రావణుడు కాదు, సాక్షాత్తు మహావిష్ణువే. శ్రీహరి ఈ రూపంలో వచ్చి నిన్ను మట్టు పెట్టాలని సంకల్పించాడు. మహర్షి, మీరన్నట్టు నిజంగా శ్రీహరికి వచ్చినట్టయితే నాకు అదృష్టవంతులు ఎవరు లేదు. శ్రీహరి చేయి కింద నా చేయి పైన ఉండడం నాకు ఆనందం కాదా? ఈ భూమిలో పేరు ప్రతిష్టలు శాశ్వతం. అయ్యా, మీరెవరు గొప్ప వాళ్ళగా ఉన్నారు? మీరెవరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ నివాసం ఎక్కడా? నా నివాసం అని ఒక చోట ఎలా చెప్పగలను? ఈ చోట, ఆ చోట, అన్ని చోట్ల నేనే ఉన్నాను. నేను ఎవరి వాడినని ఎలా చెప్పగలను? నాకు ప్రత్యేకంగా ఎవ్వరు లేదు. నా అంతటా నేనే ఉన్నాను. నాకింతకు ముందు అపారమైన ఐశ్వర్యం ఉండేది. విన్నామని విష్ణువు సర్వాంతర్యామి, ఆయన ఎక్కడైనా ఉంటారు అని అర్థం. లక్ష్మీదేవి ఉండేది. ఈ అవతారం కోసం ఒంటరిగా వచ్చాను అని అంటున్నారు. నా నాపకండి గురుదేవా. అయ్యా, మీకు కావాల్సింది ఏమైనా కోరుకోండి. నా ఆకారానికి తగినట్టు 3 అడుగుల భూమి ఇస్తే చాలు, ఇంకేమి వద్దు. ఇది ముల్లోకాలు చేయించాను. ఇట్లా చిన్న కోరిక ఎందుకు? పెద్దది కోరుకో. డబ్బులు, మనులు, సంపద ఏమైనా కోరుకో. నేను బ్రహ్మచారిని. నాకు భోగ భాగ్యాలు అక్కర్లేదు. పుట్టు ముచ్చదని గడుపుకు 3 అడుగులే చాలునులే, 3 అడుగులే చాలునులే, 3 అడుగులే చాలును. నీ కోరిక ప్రకారం 3 అడుగులు భూమి ఇస్తాను. అమ్మా, నా కన్ను.
వామనుడు క్రమంగా పెరుగుతూ ఒక అడుగులో భూమి అంతా ఆక్రమించాడు. మరింతగా ఎదిగాడు. ఆకాశాన్ని మించాడు. సూర్యమండలాన్ని దాటాడు. పాలపుంత కన్నా ఎదిగాడు. సత్యలోకం అంతా పెరిగాడు. చివరికి బ్రహ్మాండం అంతా చివరి దాకా ఆక్రమించాడు. ఏది 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 మూడో అడుగు ఎచట మోపేది ఏది చోటేది. నీ దాన వ్రతం ముల్లోకాలను ఆశ్చర్యపరిచింది. నీ దాన గుణం తరతరాలు చెప్పుకుంటారు. నీ పేరు శాశ్వతమవుతుంది. జై శ్రీమన్నారాయణ.